హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అయ్యప్ప స్వామి పూజ. ఇంతకు ముందు అయ్యప్ప స్వామి పూజకు డెకరేషన్ వీడియో చేశాను కదా, ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. హాయ్, మేము అయ్యప్ప పూజకు వచ్చామండి. మా అన్న వాళ్ళ ఉంటామండి. కూతుర్లం, వదినలం, అమ్మలం, చెల్లెం. బాను మాలరెడ్డి గురుస్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అండి. పడి పూజకు వచ్చాము. మీరు కూడా అంటారండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ పూజ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే మా అన్నస్వామి వాళ్ళ ఇంట్లో పడి పూజ ఉందన్నమాట. మేమందరం వెళ్ళినాము. ఇక పూజకైతే మొత్తం డెకరేషన్ పూర్తయింది. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు. ఇంకా వచ్చేవాళ్ళు బిల్డింగ్ వాళ్ళకి కూడా తెలియాలి కదా స్టార్ట్ అవుతుంది పూజ అని చెప్పి. అలా తెలిస్తే కొంచెం టైంకి వస్తారని చెప్పి ఇలా అనౌన్స్ చేసింది మా అక్క మైక్లో. ఇంకా ఇక్కడ పూజ చేయడానికి నిల్చున్నారు చూడండి, ఇద్దరు పంచలు కట్టుకొని. మా అన్న కొడుకు, మా అల్లుడు, ఇంకా వాళ్ళ బావమరిది అనమాట. మా తేజు వాళ్ళ అన్నయ్య అంటే బిట్టు వాళ్ళ బావమరిది అనమాట. ఇద్దరు ఇలా ఇంకా పంచలు కట్టుకొని పూజ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక మా అన్న స్వామి పూజ స్టార్ట్ చేశారనమాట. హరి ఓం నమః శివాయ. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి కన్యమూల గణపతి భగవాన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళికా వృత్తమ మంజుదే మాతావే నాగరాజావే కరుప్ప స్వామి అయ్యప్ప దైవమే అన్నదాన ప్రభువే అఖిలోక నాయకవే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకవే సర్వలోక నివాణతమంతరమూర్తివే నిరాబ్జక ప్రియమే పద్మావతి నదియే నిర్మేణ ధర్మశాస్త్రావే అర్చన. అంటే మా అన్నస్వామి చాలా సార్లు మాల వేసుకున్నారు కాబట్టి గురుస్వామి అయితే గురుస్వామి ఇక్కడ పూజ జరిపించాల్సింది గురుస్వామే కాబట్టి మా అన్న చాలాసార్లు వేసుకున్నందుకు గురుస్వామి లాగా అయ్యారు కాబట్టి మా అన్నే జరిపిస్తున్నారు ఇక్కడ. ఇక అలా మా అన్న స్వామి పూజ స్టార్ట్ చేశారు. ఇంకా ఒక్కొక్కరుగా మెల్లగా వస్తున్నారనమాట పూజకి. స్వాములు అలాగే కొందరు చుట్టాలు కూడా అనమాట. అలా అందరూ వరుసగా వస్తున్నారనమాట. ఇక పూజ మొదలు పెట్టే ముందు పూజా సామాగ్రిపై అన్నిటినీ సంప్రోక్షణ అంటారు కదా, అలా అంతా పూజా ద్రవ్యాలపై అందరిపై మనుషులపై ఇలా నీళ్లు చల్లి సంప్రోక్షణ చేశారనమాట. ఫస్ట్ అంటే ఒక మంత్రం చదివి ఇలా సంప్రోక్షణ చేస్తే అవన్నీ శుద్ధి అయినట్లుగా భావిస్తారనమాట. మనము అవన్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాం కదా, అందుకని చెప్పి ఇలా చేస్తే అవన్నీ శుద్ధి అయినట్లుగా భావించాలన్నమాట. ఆ మంత్రంతో, ఆ మంత్రజలంతో ఇలా వీటన్నింటిపై సంప్రోక్షణ చేస్తారనమాట. ఇక మనం పూజ స్టార్ట్ చేయాలి అంటే మనకు దీపాలు వెలిగించుకోవాలి కదా. ముందు ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న దీపాలు వెలిగించుకుని ఆ తర్వాత 18 పడిమెట్లు కూడా వెలిగించాలన్నమాట. అయితే ముందు మనము అగ్గిపెట్టెతో డైరెక్ట్గా దీపాలని ఎప్పుడైనా వెలిగించకూడదు. ఏకవత్తితో ఒక దీపాన్ని వెలిగించుకుని ఆ ఏకవత్తి దీపంతో అన్ని దీపాలను వెలిగించాలన్నమాట. అలా ముందుగా అమ్మవారి దగ్గర ఉన్న దీపాలని వెలిగించి ఇంకా మెట్లపై ఉన్న దీపాలని కూడా ఒకవైపు మా అల్లుడు, ఇంకొక వైపు తేజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు ఇలా దీపాలని వెలిగించారనమాట. అలా పూజ మొదలైందనమాట.
ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అవసరం తీసుకున్నా చిన్న ప్లేట్ స్టీల్ ప్లేట్ ఓం భోం ఓం భువః ఓం గుంస్వ ఓం మహా ఓం ధనః ఓం తపః ఓం సత్యం సత్యమితివరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఓం అపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువః స్వః ఓం మామ భక్త సమస్త దుఃఖక్షేత్వార శ్రీ పరమేశ్వర విత్తర్థం కరిషమానజ కర్మణః నిర్విఘ్నేన పరిసమర్థం ఆదౌ శ్రీ విఘ్నేశ్వర భోజనం కరిసే ఆగమర్థంతు దేవానాం గమనార్థంతు రక్షితం దుర్ఘటానాం తత్వదేవానాం లాంఛనం ఓం శ్రీ మహాగణపతి నమః పంచామృతం స్నానం సమర్పయామి ఓం శ్రీ మహాగణపతి నమః స్నానం సమర్పయామి ఓం శ్రీ మహాగణపతి నమః పరిమళ గంధం సమర్పయామి గంధం చిక్కరితో పూజిస్తున్నాను మహాగణపతి నమః అక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ మహాగణపతి నమః పుష్పమాలయామి పూలేను. అలా మా అన్నస్వామి పూజ స్టార్ట్ చేసి ఇంకా మా బిట్టుతో వాళ్ళ బావమరిదితో ఇలా పూజ చేస్తున్నారనమాట. ఇంకా అలా పూజ చేస్తుంటే స్వాములు ఒక్కొక్కరుగా వస్తున్నారు. అయితే మనము ఈ అయ్యప్ప స్వామి పూజ వింటుంటే, ఆ పూజ పాటలు వింటుంటే, భజన పాటలు చెవులలో మనకు అమృతం పోస్తున్నట్లుగా అనిపిస్తుంది కదండి. అసలు ఎంతసేపు వింటున్నా అవి చెవులకి ఇంపుగానే అనిపిస్తూ ఉంటాయి. గానామృతం అంటారు కదా. ఇంకా అలాగే చూస్తుంటే అయ్యప్ప స్వామి ఆ పడి పూజ చూస్తుంటే నయనానందకరం అంటారు కదా, అలా కళ్ళకి పండగలా ఉంటుంది. ఓం శ్రీ మహాగణపతి ఇంకా అలా ఫస్ట్ గణపతి పూజ చేస్తాం కదా. మనం ఏ పూజ చేసినా ముందు మొదలయ్యేది గణపతి పూజతోనే. అలా గణపతి పూజ అయ్యింది. ఇంకా హారతి ఇచ్చారు. ఇదిగోండి, తీసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా హారతి కళ్ళకద్దుకోండి. అలా హారతి ఇచ్చి అందరికీ హారతి కళ్ళకద్దుకొని ఇంకే అందరికీ చూపించారు ఇలా మంగళ హారతిని. శరణం శ్రీ మహాగణపతే నమః ఆత్మపరిచరణ నమస్కారం సమర్పయామి. ఇక అలా పిల్లలు ఇద్దరు స్వామివారికి ఆత్మ ప్రదక్షిణని సమర్పించుకున్నారు. అయితే మనకు ఏ పూజ తీసుకున్నా మనకు శతనామావళి ఇలా చాలా పేర్లతో కొన్ని పూజలు ఉంటాయి కదా. అలా పూజలు అన్నీ అయిన తర్వాత భజనలు అంటే ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి ఒకవైపు మా అన్నస్వామి ఇలా శతనామావళి పూజతో మనము అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పము అక్షింతలు అలా వేయాలి కదా. అలా పిల్లల చేత వేయిస్తూ మా అన్నస్వామి మంత్రాలు చదువుతుంటే ఇంకా అయ్యప్ప స్వాములు వాళ్ళు భజన పాటలు స్టార్ట్ చేశారనమాట. రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా ఇలా రెండు పనులు ఒకేసారి అవుతున్నాయి కదా. ఒకవైపు మంత్రోచ్చారణ, ఇంకొక వైపు భజన. అలాగే మేమందరం కూడా ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ భజనలో పాల్గొన్నామన్నమాట. మేము కూడా భజనలు పాల్గొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే మనకి అదృష్టం ఉండాలనిపిస్తుంది. ఏదైనా ఏ దేవుని దగ్గరికి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా, ఏ భజనలో పాల్గొనాలన్నా ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలం అన్నమాట. ఒక భజనలనే కాదు, మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా, ఏ స్వామిని దర్శించుకోవాలన్నా ఆ దేవుడి అనుగ్రహం ఉండి పిలిపించుకుంటేనే మనం వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకునే అదృష్టం కలుగుతుందని అంటుంటారు. అలాగే ఈ భజనలలో కూడా మనం అంటే ఇంతకు ముందు మా అన్నస్వామి వాళ్ళ ఇంట్లో పడి పూజ చేశారు పోయిన సంవత్సరం, కానీ అప్పుడు నేను వెళ్ళలేకపోయాను.
అప్పుడు వెళ్ళలేదు అంటే అదృష్టం లేదు, ఇప్పుడు వెళ్ళాను అంటే అదృష్టం దక్కిందని అర్థం. గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణం శరణు గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ విఘ్న వినాయక శరణు. అయితే ఈ భజన పాటలు ఎంతసేపు చేస్తున్నా చేయాలనిపిస్తుంది, ఎంతసేపు వింటున్నా వినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఓం శ్రీ మహాగణపతే నమః. ధూపమాగ్రయామి. ఇంకా ఇలా దీపాలు వెలిగించడము అయ్యింది. ఆ తర్వాత ధూపం వేస్తున్నారు. ధూప నైవేద్యాలు అంటారు కదా. దీపం మనకు పూజల్లో ముఖ్యంగా కావాల్సినవి ఈ 3 అంటారు, ధూప నైవేద్యాలు. అలా దీపాలు వెలిగించడం అయింది, ధూపం వేశారు. ఇంకా తర్వాత ఉండేది నైవేద్యం అన్నమాట. పూజలో ఉన్న పుష్కరంలో ఉన్న మన ఆడవాళ్ళు జన్మ హక్కుగా భావిస్తూ ఉంటాం కదా. ఇలా ముచ్చట్లు చెప్పుకోవడము మాటామంతి అనమాట. ఎక్కడ కూర్చున్నా మనం మాత్రం అది మానుకోము కదా, సహజ గుణం. ఆడవాళ్ళ జన్మ హక్కులా భావిస్తాం అనమాట. దేవసేనాపతిం దేవం సంతం వందే శివాత్మజం శ్రీ వల్లి దేవాసేన సభ. చెప్పాను కదా ఫ్రెండ్స్, మన భజన పాటలు ఎంతసేపు విన్నా తనివి తీరదు అని. ఇంకా అలా మొత్తం ఉంచాలి అంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి మొత్తం ఉంచకుండా అక్కడక్కడ మాత్రమే మీకు వినిపిస్తున్నాను. ఇక ఇలా మంత్రోచ్చారణలతో పుష్పాలు సమర్పించుకోవడము, అలాగే అక్షింతలు సమర్పించుకోవడము. ఒక్కొక్క శతనామావళి అని ఉంటుంది కదా, నామావళికి ఒక్కొక్క నామం జపిస్తుంటే పుష్పాలు సమర్పిస్తుంటారు కదా. అలా సమర్పించి పూజ చేసిన తర్వాత ధూపం వేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా అలాగే మంగళహారతి ఇస్తున్నారనమాట. ఇక ఈ తర్వాత మనకి అంటే నైవేద్యం అంటారు కదా, అలా అనమాట. అంటే కొబ్బరికాయ నైవేద్యం లాగా సమర్పిస్తాము, కానీ ఇంకా మహా నైవేద్యం కూడా ఉంటుంది. అయితే ఆ మహా నైవేద్యం స్వామివారికి సమర్పించడం మనం చూడకూడదట. అందుకని నేను తెలియక వీడియో తీశాను, కానీ వద్దు అంటే అక్కడే ఆపేశాను. ఇక అందుకే నేను మీకు కూడా ఆ వీడియో చూపించట్లేదు, కట్ చేస్తున్నాను ఇక్కడ. అయితే ఇక్కడ నైవేద్యం సమర్పించేప్పుడు కూడా తెర అడ్డుగా పెట్టారు. అలా అంటే మనకు గుడిలో కూడా తెర అడ్డు పెడతారు. గుడి తలుపులు మూసి నైవేద్యం సమర్పించి ఆ తర్వాతే గుడి తలుపులు తెరుస్తారు కదా. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామికి నైవేద్యం సమర్పించేప్పుడు స్వాములందరూ ఇలా అడ్డుగా ఒక తెరలాగా పట్టుకుంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఇలా పడి వెలిగిస్తారు. ఆ పడి వెలిగించేప్పుడు కన్నులైతే జ్యోతుల్లా మన కళ్ళు కూడా జ్యోతుల్లా మారుతాయి. అంటే ఎక్కడ మిస్ అవుతామో అది చూడడం, మెట్లు వెలిగించేప్పుడు చూడడం మిస్ అవుతామో అని అలా చూస్తుంటాము. అయితే ఇంకా మనకి ఇలా మెట్లు, ఒక్కొక్క మెట్టు దీపం వెలిగించే ముందు ఇల్లంతా చీకటిగా అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ తర్వాతే మెట్ల మీద ఉన్న దీపాలు వెలిగిస్తారు. అయితే ఒక్కొక్క మెట్టుపై దీపం వెలిగించేప్పుడు ఒక పాట ఉంటుంది, 1వ మెట్టు 2వ మెట్టు అంటూ ఇలా పాట ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఒళ్ళు జలధరిస్తుంటుంది. ఆ పాట వింటుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూసి ఆ అయ్యప్ప స్వామి కృపకి పాత్రలవ్వండి. రెండవ మెట్టు శరణ గుణయప్ప, మూడవ మెట్టు శరణ గుణయప్ప, స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ గుణయప్ప, నాలుగవ మెట్టు శరణ గుణయప్ప, 5వ మెట్టు శరణ గుణయప్ప, 6వ మెట్టు శరణ గుణయప్ప, స్వామి శరణం
అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఏడవమెట్టు శరణమయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణమయ్యప్ప తొమ్మిదవ మెట్టు శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఆరవ మెట్టు శరణమయ్యప్ప పదకొండవ మెట్టు శరణమయ్యప్ప పన్నెండవ మెట్టు శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప పదమూడవ మెట్టు శరణమయ్యప్ప పదవ మెట్టు శరణమయ్యప్ప పదిహేనవ మెట్టు శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప పదవ మెట్టు శరణమయ్యప్ప పదిహేడవ మెట్టు శరణమయ్యప్ప పదిహేడవ మెట్టు ఈ అయ్యప్ప స్వామి పడిపూజకు వాడే ఈ 18 మెట్లపై ఉంచిన కర్పూరంని ఒక్కొక్క మెట్టును స్మరిస్తూ ఒక్కొక్క దీపం వెలిగిస్తుంటే నిజంగా ఆ పాట చాలా అద్భుతంగా ఉంది కదండి. ఆ రోజు మేమందరము ఆ స్వామి సేవలో నిజంగా తరించామనిపించింది. ఇలా పడి వెలిగించిన తర్వాత పెద్ద మంగళహారతి ఇస్తారు కదా, అలా మంగళహారతి కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు స్వాములు అందరూ ఆ స్వామికి శరణాగతులు పఠిస్తారు. ఇలా పడి వెలిగించిన తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇల్లంతా పొగతో అలుముకొని ఉంటుంది. అలా పొగ అలుముకున్న ఆ పొగలోంచి వెలుగుతున్న ఆ జ్యోతులు దేదీప్యమానంగా కనిపిస్తుంటాయి. ఇలా మంగళహారతి ఇస్తూ స్వాములందరూ ఏకకంఠంతో నీరాజనాలు అర్పిస్తారు ఆ స్వామివారికి. ఇలా వాళ్ళు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ అలా పాటలు పాడుతుంటే చూస్తున్న భక్తులు కూడా, పక్కన ఉన్న భక్తులు కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలాల్సిందే కదా. ఇక ఇలా స్వాములందరూ పూజ ముగించుకుని భోజనాలు చేయడానికి వెళ్ళాక మేము మా వంతుగా మా పూజలు మేము చేసుకున్నాము ఇక్కడ. ఇలా స్వాములు వెళ్ళిన తర్వాత మేము కూడా కాసేపు భజనలు చేస్తూ తరించాము. ఇంకా ఆ తర్వాత స్వాములు భోజనాలు చేసి వస్తారు కదా, వచ్చిన తర్వాత వారి ఆశీర్వాదాలు తీసుకున్నాం అన్నమాట. మేమందరము వరుసగా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ. అయితే ఇక్కడ ఏంటంటే మనము స్వాములకి ఎప్పుడైనా కానీ పాదాలు మనం ముట్టుకోకూడదు. మన తలని మాత్రమే వాళ్ళ పాదాల ముందు ఉంచి మోకరిల్లాలి. ఎందుకంటే మనము అయ్యప్ప స్వామి అంటే వీళ్ళు ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు స్వామితో సమానం కాబట్టి మనము అక్కడ స్వాములను ముట్టుకోకూడదన్నమాట. అందుకే ఒక మాతాశ్రీ అంటే ఆ మాల వేసుకున్న స్వామి ఉంటారు కదా, ఆ స్వామి తల్లి మాత్రమే ముట్టుకోవచ్చు, కానీ పాదాలు ముట్టుకొని మొక్కొచ్చు, కానీ ఇంకా ఎవ్వరూ పాదాలు ముట్టుకొని మొక్కకూడదన్నమాట. ఇవ్వండి మా అన్నస్వామి వాళ్ళ ఇంట్లో పడి పూజ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.